'కౌసల్య సుప్రజ రామ' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత కొన్నిటికి ఓకే అనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూసుకోవచ్చు. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరో వాళ్ళ నాన్నని చూస్తూ పెరిగి మగాడంటే ఆడవాళ్ళ ముందు తగ్గకూడదు అని ఫిక్స్ అయ్యి మరి పెరుగుతాడు. అలా ఉన్న హీరోకి మార్పు ఎలా వచ్చింది? మార్పు వచ్చిన తర్వాత ఏం చేశాడు అనేది సినిమా. ఈ సినిమాతో చెప్పాలనుకున్న పాయింట్ అయితే బానే ఉంది. కానీ చెప్పిన విధానమే అంత స్ట్రాంగ్‌గా ఉన్నట్టు అనిపించలేదు. సినిమా ఫస్ట్ హాఫ్‌లో హీరో క్యారెక్టర్ ఇలా ఉంది అని చెప్పడానికి సీన్స్, సెకండ్ హాఫ్‌లో ఇలా అయింది అని చెప్పడానికి సీన్స్ సినిమాలో వస్తూ ఉంటాయి. ఆ సీన్స్ అన్నీ కూడా అలా సాగుతూ వెళ్తాయి తప్ప ఎక్కడ కూడా స్ట్రాంగ్‌గా ఉన్నట్టు అనిపించవు. అలాగే ఆ సీన్స్ అన్నీ చూడడానికి సీరియల్‌లో సీన్స్‌లా ఉన్నాయి. ఇంక సినిమాలో హీరో క్యారెక్టర్‌లో మార్పు వచ్చే సీన్ కొంచెం స్ట్రాంగ్‌గా ఉండాలి. కానీ ఈ సినిమాలో చూపించిన సీన్ అయితే నాకంత కన్విన్సింగ్‌గా అనిపించలేదు. హీరో చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ చేసే పనులన్నీ చూస్తున్నాడు. చూసి అవన్నీ అంతే అని ఫిక్స్ అయిపోయాడు. అలాంటి హీరో అవన్నీ ఇబ్బందులని ఎవరో చెప్పగానే అతని క్యారెక్టర్‌లో అంత మార్పు వచ్చేస్తదా అనే డౌట్ వచ్చింది. ఇంక ఈ సినిమాలో సెకండ్ హాఫ్‌లో వచ్చే సీన్ చూస్తున్నప్పుడు సునీల్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'టూ కంట్రీస్' సినిమా గుర్తొచ్చింది. కానీ అందులో వర్కౌట్ అయినంత ఫన్ గాని, ఎమోషన్ గాని ఇందులో వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. ఏదో సాదా సీదాగా సీరియల్ సీన్స్ లాగా అలా వెళ్ళిపోయాయి. ఇంక సినిమా క్లైమాక్స్‌లో చెప్పాలనుకున్న పాయింట్ అయితే బానే ఉంది. ఇంక ఈ సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ అందరూ చేశారు. అలాగే సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బావుంది. ఫైనల్‌గా ఈ సినిమాలో చెప్పాలనుకున్న మెసేజ్ బానే ఉంది గానీ, స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఫ్లాట్‌గా సీరియల్‌లా ఉందనిపించింది. ఇలాంటి సినిమాని చూద్దామని ఫిక్స్ అయితే ఈ సినిమాని ఒకసారి చూసుకోవచ్చు. ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.25/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.